స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే పాకిస్తాన్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఇవాళ సిమ్లా అగ్రిమెంట్ నుంచి విత్డ్రా చేయబోతున్నాం అంటున్నారు. మంచి పని, చాలా మంచి పని. వీళ్ళకి అర్థం కాదు, మన ప్రెస్ వాళ్ళకు కూడా ఎవరికి అర్థం కాలేదు సిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటి అనేది కూడా తెలియదు చాలా మంది. జుల్ఫికర్ అలీ భుట్టో అండ్ ఇందిరాగాంధీ సైన్ చేసిన ఒక అగ్రిమెంట్ అది. దాంట్లో ఇందిరాగాంధీ గారు, వీళ్ళందరూ ఇందిరాగాంధీ చాలా పెద్ద టఫ్ డిక్టేటర్ అది ఇది అని చెప్పుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు టఫ్ లీడర్ అని చెప్పుకుంటారు. 5,200 స్క్వేర్ మైల్స్ అంటే మీకు అర్థమవుతుంది, దాన్ని మల్టిప్లై చేసుకుంటే కిలోమీటర్స్ వస్తుంది. 500-200 మైల్స్ పాకిస్తాన్కి ఇచ్చేసింది టెరిటరీ. ఆలోచించండి, 1600 కిలోమీటర్లు అండి, దగ్గర 16,000 కిలోమీటర్స్ గిఫ్ట్ ఇచ్చేసింది రిటర్న్ పాకిస్తాన్కి. అది మన ఆర్మీ క్యాప్చర్ చేసిన ఏరియా. అక్కడ ఉండకుండా అక్కడ దాంట్లో కొంచెం ఏరియా రిటైన్ చేసుకున్న తర్వాత మన ఈ కార్గిల్ వార్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది, తోలోలింగ్ రేంజ్ అదంతా, దాని వెంట ఉన్న ఏరియా పాకిస్తాన్ వచ్చారు చూడండి, అక్కడ అటు పైకి నుంచి వచ్చారు వాళ్ళు ఫస్ట్, ఆ ఏరియా మన చేతిలో ఉండే. ఇది చెప్పుకుంటూ పోతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కాశ్మీర్లో మనం ఆక్యుపై చేసుకున్న టెరిటరీ, పాకిస్తాన్ వెళ్ళి మనం ఆక్యుపై చేసుకున్నాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆ దాంట్లో కూడా పాకిస్తాన్కి ఇచ్చేస్తారు ఇందిరాగాంధీ. సో నేనేం చెప్తున్నాను, సరే ఆ అగ్రిమెంట్ అప్పుడు సైన్ చేశారు, ఎందుకు చేశారు అదంతా మనం పక్కన పెడితే, ఇప్పుడు వీళ్ళు మన ఇండస్ వాటర్ ట్రీటీకి హోల్డ్ పెట్టామని చెప్పి మేము కూడా షిమ్లా అగ్రిమెంట్ నుంచి విత్డ్రా చేస్తున్నాం అంటే రాసియమంటారు. నేను ఇప్పుడు ట్వీట్ చేశాను దాన్ని, గివ్ ఇట్ టు అస్ ఇన్ రైటింగ్ దట్ యూఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ షిమ్లా అగ్రిమెంట్. 2-3 ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో వాసుదేవన్ గారు. ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్ అని మనకు బార్డర్ లేకుండే పాకిస్తాన్కి. ఈ షిమ్లా అగ్రిమెంట్లో ఎల్ఓసి అని మనం ఇప్పుడు చెప్పుకుంటాం చూడండి, లైన్ ఆఫ్ కంట్రోల్, దాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ బార్డర్ ఇప్పుడు మనకి పాకిస్తాన్కి. కానీ వీళ్ళు షిమ్లా అగ్రిమెంట్ విత్డ్రా చేస్తారనుకోండి, అది కూడా పోతుంది. అంటే మనం రేపు దూసుకొని పాకిస్తాన్ లోపల దాకా వెళ్ళొచ్చు. అగ్రిమెంట్ లేదు కదా, అయిపోయింది కదా. షిమ్లా అగ్రిమెంట్లో ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ ఈ 2 మెయిన్ పాయింట్స్. ఒకటి, మనం ఇచ్చిన 16,000 స్క్వేర్ కిలోమీటర్స్ మాకు ఇచ్చేసేయండి, ఇవ్వకపోతే మేము వచ్చి తీసుకుంటాం. అగ్రిమెంట్ లేదు కదా, అగ్రిమెంట్ పోయింది, సో మీరు విత్డ్రా చేయాలి, విత్డ్రా చేయకపోతే మేము వచ్చేస్తాం. సెకండ్, నేను చెప్పినట్ల ఈ అగ్రిమెంట్లో ఉన్న మెయిన్ రీజన్ ఒకటి, పాకిస్తాన్ చేసిన ఇంటర్నేషనల్ బార్డర్ని మనం ఇంకా అంగీకరించాం. మన లాహోర్ మన బార్డర్ అని చెప్పుకుంటాం, లేకుంటే ఇస్లామాబాద్ మన బార్డర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది పాకిస్తాన్ మీద దాడి చేయడం అంటే చాలా ఈజీ, కానీ అది కాదు. మనం చేయాల్సింది కూల్ మైండ్ లో ఆలోచించి ఒకటి సురేష్ గారు అయితే ఇప్పుడు సిమ్లా అగ్రిమెంట్ సంబంధించి మీరు మాట్లాడిన దాన్ని బట్టి పాకిస్తాన్ హ్యాస్ డిగ్డ్ ఇట్స్ ఓన్ గ్రేవ్ యార్డ్ అనుకోవచ్చా? కరెక్ట్, వాళ్ళకి తెలియదు. నేను చెప్పాను కదా, వాళ్ళకండి మన వాళ్ళు కూడా తెలియదు. ఆ టైంలో ఉన్న చాలా మందికి గుర్తుంటుంది అగ్రిమెంట్, కానీ ఈ 2 మెయిన్ సేలియన్ పాయింట్స్ అంటారు. దాని తర్వాత చాలా చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి, దట్ ఈస్ నథింగ్ గ్రేట్. మన అందరూ ఏమైనా కొట్లాడుకుంటే మనం కూర్చొని మాట్లాడుకోవాలి, అదంతా నార్మల్ థింగ్. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ కూడా మోదీ గారు ఏం చేశారు, ఆపారు అంతే, పుట్ ఇట్ ఆన్ పాస్. ఇండస్ వాటర్లో మనం మెయిన్ ఇండస్ రివర్, ఏది మన టిబెట్ నుంచి వచ్చే రివర్, ఆ నదిని మనకు ఒక డ్యామ్ కట్టలేదు మనం ఇప్పుడు దాకా, ఎందుకంటే అగ్రిమెంట్లో ఉండే అది. ఇండస్ వాటర్ ట్రీటీ నెహ్రూ సైన్ చేసిన 1960లో అయూబ్ ఖాన్ అప్పుడు సైన్ చేసిన అగ్రిమెంట్లో మనం ఇండస్ మీద డ్యామ్ కట్టకూడదు అని అగ్రిమెంట్ చేసుకున్నాం. పాకిస్తాన్కి భయం ఉండే, ఏదో ఒక రోజు వీళ్ళు నీళ్ళు ఆపేస్తారు అని. దానికోసం డ్యామ్ కట్టకూడదు అంటే మనం నెహ్రూ గారు ఒప్పుకున్నారు, ఎస్ వీ విల్ నాట్ బిల్డ్ ఎనీ డ్యామ్. కానీ రవి బియాస్ పంజాబ్ వైపు నుంచి వెళ్తున్న రివర్ మీద డ్యామ్లు కట్టారు. ఒక డ్యామ్ ఉంది, ఆల్రెడీ రెడీ ఉంది, 2వ డ్యామ్ ఇంకా 2026లో రెడీ అయిపోతుంది. ఇది ట్యాప్ బంద్ చేసేలాగా మన వాసుదేవన్ గారు, బాత్రూమ్కి వెళ్ళి ట్యాప్ ఆన్ చేస్తే బకెట్లో నీళ్ళు పడుతుంది, ట్యాప్ ఆఫ్ చేస్తే నీళ్ళు ఆగిపోతుంది. ఇది అట్లా కాదు, ఇప్పుడు మనకు టైం పడుతుంది, కానీ ఒక భయం ఉంటుంది వాళ్ళకి. మనం 3 సంవత్సరాల లోపల 2 సంవత్సరాల లోపల కెనాల్స్ తయారు చేసుకోవచ్చు, ఆ వాటర్ని డైవర్ట్ చేయవచ్చు. ఇండస్ వాటర్ డ్యామ్ అయితే కట్టలేము ఇప్పుడు, కానీ డైవర్ట్ చేయొచ్చు. చిన్న చిన్న చెక్ డ్యామ్లు కట్టచ్చు, నీళ్ళని ఆపేసి పక్కనున్న ఏరియాస్కి అంతా పంపించుకోవచ్చు జమ్మూ కాశ్మీర్. అది మనం చేయొచ్చు కదా. పాకిస్తాన్ మొత్తం నీళ్ళు లేకుండా వాళ్ళు ఏడ్చుకుంటూ వస్తారు మన దగ్గర, తాగే నీళ్ళు ఉండదు వాళ్ళకి, చెరువులు ఉండవు, చెరువుల నీళ్ళు ఉండవు. అది కాకుండా వాళ్ళ దగ్గర అగ్రికల్చర్లో వాడుకోవడానికి నీళ్ళు ఉండవు. సరే, అది మోదీ గారు థ్రెట్ లాగా పెట్టారు, ఏం చేయలేదు ఇప్పుడు దాకా. నేను చెప్పినట్లు అది ఆటోమేటిక్ స్విచ్ అయితే లేదు మన దగ్గర పనిచేయడానికి. ఇంకా ఇంటర్నేషనల్ లా కూడా అంటారు, కొంచెం టైం ఏంటి వాళ్ళకి.
వారికి ఏమైనా అరేంజ్మెంట్ చేసుకుంటారు, ఇరాన్ నుంచి నీళ్ళు తెచ్చుకుంటారో లేకుంటే ఇంకెక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకుంటారో వాళ్ళు చూస్తారు. సరే మనం టైం ఇద్దాం కాబట్టి, కానీ ఇది ఒక థ్రెట్ ఉంటుంది ఎప్పుడు. ఆ 3 సంవత్సరాల లోపల మనం కూడా యాక్చువల్ ఏదైనా కన్స్ట్రక్షన్ పెట్టి డ్యామ్ కట్టుకోవాలి, మనం నీళ్ళు ఆపుకోవాలి మన దగ్గర. సో ఇట్లాంటి బుల్లెట్ ఫైర్ చేయకుండా పాకిస్తాన్ మొత్తం ఇప్పుడు ఏడుచుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఏం లేదు చేయడానికి. వాళ్ళు ఏమంటారు, భారత్కి వచ్చే మనం ట్రేడ్ మొత్తం ఆపేస్తాం. మేమేం అమ్ముతున్నారండి, మేమేం అమ్ముతున్నాం, మీకు అమ్మడానికి ఏముంది మీ దగ్గర, మీరు ఆటా కోసం కొట్టుకుంటున్నారు. సో మీరు పెద్ద దమ్కి ఇవ్వకండి, నేను మొత్తం ఆపేస్తాం, ట్రేడ్ ఆపేస్తాం ఇండియాతో. ఏం ఆపుతారు మీరు, మీ దగ్గర ఏం లేదు అమ్మడానికి. ఉల్లిపాయలు ఉండే ముందు, అప్పుడు మన ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్నాం వాళ్ళ దగ్గర నుంచి. కానీ వాళ్ళు ఇప్పుడు ఉల్లిపాయలు లేదు, ఆటా లేదు, ఏం లేదు, అడుక్కొని తింటున్నారు. అక్కడ పటోలా తీసుకొని నడుస్తున్నారు IMF, వరల్డ్ బ్యాంక్ దగ్గర. సో పాకిస్తాన్కి ఇప్పుడు ఇచ్చిన మోదీ గారు ఇచ్చిన దమ్కి చాలా క్లియర్. ఎందుకంటే ఇది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీట్ అయినప్పుడు నిన్న ఆర్మీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి, నేవీ నుంచి ఎవరు లేదు దాంట్లో. ఆర్మీ వాళ్ళ ముగ్గురిని పిలవలేదు. ఇట్స్ ఓన్లీ పొలిటికల్ డిసిషన్. ఆ పొలిటికల్ డిసిషన్లో చాలా క్లియర్గా డిసైడ్ చేశారు, మేము ఇది చేయబోతున్నాం. అండ్ వాళ్ళ మిలిటరీ అటాషెస్ విత్డ్రా చేయబోతున్నాం, వాళ్ళకి వీసా. మన దగ్గర వాసుదేవన్ గారు మెడికల్ వీసా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చారు, చాలా మంది మన హాస్పిటల్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు, మెడికల్ వీసాస్ ఇస్తారు. వాళ్ళకు కూడా టైం ఇచ్చేస్తాం. ఇక మీరు మెడికల్ వాళ్ళని ఇవాళ పొద్దున్న తీసి రేపు పొద్దున హాస్పిటల్ నుంచి బయట పడేయలేం కాదు, ఒక వారం టైం ఇవ్వచ్చాం బహుశా. కానీ మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. 48 hours ఎవ్రీబడి హెస్ టు గెట్ బ్యాక్. 1st of May ఫైనల్ డెడ్ లైన్. ఈ పాకిస్తాన్ని ఐసోలేట్ చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అంత పెద్ద ఏం పవర్ కాదు. న్యూక్లియర్ పవర్ అని చెప్పుకుంటారు కానీ వాళ్ళకి ఎకనామిక్ పవర్ కాదు. లోకంలో ఏమైపోయిందంటే వాసుదేవన్ గారు, ఎకనామిక్ పవర్ అయితే మీ మాట వింటారు ఎవరైనా కానీ. ట్రంప్ చూడండి ఏం చేస్తున్నాడు యుఎస్లో. చైనా మీద ఎందుకు దాడి పడుతున్నాడు, ఎందుకంటే ఎకనామిక్ పవర్. చైనా ఎకనామిక్ పవర్ ఉంటే మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు, లేకుంటే రెస్పెక్ట్ ఇయ్యరు. అది చాలా, అది భారతదేశం నేర్చుకున్నారు. మన చాలా పెద్ద మార్కెట్, 40 కోట్ల మంది ఉన్నాం. పాకిస్తాన్ ఎంత అంటే 40 కోట్లు. సో న్యాచురల్ దే వోంట్ బాదర్ అబౌట్ ఇట్. సో మనం కూడా టెన్షన్ పట్టుకోకర్లేదు. మెల్లగా మన పాత ఒక స్టోరీ ఉండే, మన ఫ్రాగ్ని నీళ్ళలో వేస్తారు, చల్ల నీళ్ళు వేసి సడన్లీ దాని హీట్ పెంచుకుంటే పోతారు మెల్లగా. మీరు హాట్ వాటర్లో ఒక ఫ్రాగ్ని వేసారనుకోండి, అది బయటకు దుంకేస్తుంది. కానీ మెల్లగా హీట్ ఎక్కువ చేసుకుంటే పోతే అది చచ్చిపోతుంది అంట. పాకిస్తాన్ కూడా అట్లనే చేయాలి. రైట్ సార్, ఒకసారి ఓవైసీ